పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలని శ్రీ గణపతి యువ భక్త బాల బృందం చైర్మన్ తలాటం హరీష్ కోరారు. కాకినాడ 2 టౌన్ మున్సబ్ వీధిలో శ్రీ గణపతి యువబాల భక్త బృందం ఆధ్వర్యంలో గత 36 సంవత్సరాలుగా గణపతి నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుండి మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీ గణపతి యువ బాల భక్త బృందం చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. గత 15 రోజులుగా వేలంగికి చెందిన శిల్పి మట్టితో త్రిముఖ గణపతి విగ్రహాన్ని తయారు చేశారు. అదేవిధంగా మట్టితో కాణిపాకం గణపతి విగ్రహాలు తయారు చేశారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. దీన్ని రెగ్యులర్గా రోజుకి ఒక 3 గంటల చొప్పున చేస్తూ ఉంటాడు ఇతను. కోదండరాము ఎంతో కష్టపడాలండి. విగ్రహం అంటే ఈ కోదండరాము కూడా ఎన్నో విగ్రహాలు చేయలేడు. 3 నుంచి 4 విగ్రహాలు చేయగలడు మొత్తాన్ని సీజన్లో. దీనికి ఏంటంటే ఎక్కువ పని కల్పించాలన్నా కూడా ఇతను చేయలేడు. ఎందుకంటే అండి ఈ వర్క్ రెగ్యులర్గా ఒక 20 విగ్రహాలు 30 విగ్రహాలు చేయడానికి అవ్వదండి. ఎక్కడైనా ఒక ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లో చేయగలరు. అందుకని ఇతనికి నెక్స్ట్ కూడా ఏదైనా ఎంకరేజ్ చేయాలన్నా ఇది కొంచెం కష్టమైంది. ఇది మట్టి విగ్రహాలు మాత్రం ఎక్కువగా చేయలేరు. కానీ ఇంత బాగా చేస్తున్నందుకు కోదండరామునికి నా ఉదయపూర్వకంగా అందరూ మట్టి విగ్రహం పూజించుకొని డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మన కలెక్టర్ గారు అందరూ చెప్తున్నారు. కానీ యాక్చువల్గా ఎవరు అన్నది మీకు తెలుసు కదా, నేను ఏ పందిని అన్న. కానీ మట్టి విగ్రహాలని ఉన్న విగ్రహాలకు వెళ్ళి మన నాయకులైనా సరే ప్రజానాయకులైనా సరే ఎవరైనా సరే ఆ విగ్రహాలకి కొంచెం ఎంకరేజ్ చేస్తే విగ్రహాలు పెట్టే వరకు కూడా బాగుంటుంది. ఈసారి 5 అడుగులు ఉన్న మట్టి విగ్రహానికి వెండి షీల్డ్ ఇస్తానని సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా చెప్పడం జరిగింది. నేను మాత్రం ఆ మాట మీద 5 అడుగులు ఉన్న మట్టి విగ్రహం ఎక్కడ పెట్టినా కంపల్సరీ మన కాకినాడ పరిధిలో మేము వెండి షీల్డ్ ఇస్తామండి. వాళ్ళని ఎంకరేజ్ చేయని అయితే నెక్స్ట్ ఎప్పుడైనా మట్టి విగ్రహం పెట్టడానికి వాళ్ళకి ఆర్థికంగా కూడా మేము నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవరైనా మా దగ్గరికి వస్తే మట్టి విగ్రహం కంపల్సరీ ఆర్థికంగా నేను సాయం చేస్తాను. సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా మా ద్వారా కూడా 100% మేము చేస్తాం. మట్టి విగ్రహానికి ఎప్పుడు 37 సంవత్సరాల నుంచి చేస్తామంటే ఇంకా ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా ఎవరికైనా మాత్రం మట్టి విగ్రహానికి ఎంకరేజ్ చేస్తామండి. మట్టి విగ్రహాలు 10 years చేస్తున్నామండి. హరీష్ స్పోర్ట్స్లోని ఆయన మట్టి వినాయకుడిని చాలా ఎంకరేజ్ చేస్తారు. ఆయన మట్టి వినాయకుడే పెట్టాలి, వేరే వినాయకుడు పెట్టకూడదని పనిగట్టుకుని తీసుకొచ్చి చేయించారండి. 18 రోజుల నుంచి 20 రోజుల దాకా వర్క్ చేస్తామండి. ఇక్కడ రాము గారు ముందు నుంచి ఎంకరేజ్ చేయడం, మేము బయట చేయడానికి పెద్ద కుదరకపోవడం, ఆ తర్వాత ఆయన ఖచ్చితంగా ఇది పెట్టి తీరాలి, మట్టి వినాయకుడే పెట్టాలని ఖచ్చితంగా ఆయన మట్టి వినాయకుడి దగ్గరుండి చేయించారండి. పక్కన కూర్చొని సలహాలు ఇస్తూ ఆయనే చేయించుకుంటారు. మన ఈయన చాలా 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇక్కడ మేమైతే 10 years చేస్తున్నామండి. ఎక్కడ ఏమాత్రం ఫెయిల్ అవునారో దగ్గరండి, ఖర్చు దగ్గర కూడా వెనకాడండి. ఆయన హరీష్ వారికి హరీష్ స్పోర్ట్స్ రాము గారికి